వెల్కమ్ టు తేజ టీవీ న్యూస్. నిజామాబాద్ జిల్లా ఆర్మూరు మండల కేంద్రం అంకాపూర్ గ్రామంలో సుమారు 40 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ పేదలకు 2 పడకల గదుల ఇల్లు, ఇంటి పట్టాల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ పంపిణీతో సొంతింటి కల నెరవేరిందని గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి మాట్లాడుతూ పేదల కోసం ఏమైనా చేస్తానని, అవసరమైతే కాళ్లు మొక్కడానికి కూడా సిద్ధమని పేర్కొన్నారు. మెజార్టీ కుటుంబాలకు ఇల్లు ఇప్పించానని, మిగిలిన వారికి కూడా త్వరలోనే ఇప్పిస్తానని హామీ ఇచ్చారు. సొంత డబ్బులతో కాంట్రాక్టర్లతో మాట్లాడి పనులు చేయించానని తెలిపారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో కృషి చేస్తానని, రాజకీయాలకు అతీతంగా అంకాపూర్ అభివృద్ధికి తోడ్పాటును అందిస్తానని ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి పేర్కొన్నారు. నందిపేటలో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి, ఆర్మూరు మున్సిపల్ అభివృద్ధి కోసం ప్రభుత్వం నుండి నిధులు ఇప్పించే బాధ్యత తనదేనని చెప్పారు. ఈ విషయంలో బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ సహకారం తీసుకుంటానన్నారు. ఈ కార్యక్రమంలో బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణ, తహేర్ బిన్ హందన్ తదితరులు పాల్గొన్నారు. పుట్టిన గడ్డ అలానే ఆర్మూరు నియోజకవర్గం 90 గ్రామాలలో ఎవ్వరు కూడా ఇల్లు లేని పేదలు ఎవ్వరు కన్నీరు పెట్టకండి. నేను మీ బిడ్డగా మీరు 3 నెలల్లో నన్ను ఆశీర్వదించి ఒక ఎమ్మెల్యేగా చేశారు, నన్ను ఒక రాయిని రత్నంలాగా చేశారు, రాయిని రాజుగా చేశారు. కాబట్టి మీ గురించి ప్రభుత్వంతో అన్ని రకాలుగా పోరాడి 90 గ్రామాలల్లో ఎన్ని గృహాలు అవసరం ఉంటాయి అన్ని గృహాలు తెచ్చే బాధ్యత నాది. మరి ముఖ్యంగా రేషన్ కార్డులు కావచ్చు, కొన్ని రోజులలో పెన్షన్లు కావచ్చు, ఆర్మూరు నియోజకవర్గంలో అన్ని రకాల అరువులకు మాత్రం 100% తెప్పిస్తాం. ఇంకా మిగతా ఏదున్నా కానీ సమస్యలు అధికారులు కానీ కొద్దిగా ప్రోటోకాల్ ప్రకారం ప్రవర్తించమని చెప్తాం.